హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డైమండ్స్ని వెతకడానికి ఎప్పుడు వెళ్ళాలి, అంటే ఏ టైంలో వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి ఏంటి అనేసి మాట్లాడితే, మన పని వదిలిపెట్టుకొని మాత్రం వెళ్ళొద్దు ఫ్రెండ్స్. డైమండ్స్ వెతకడానికి అది జొన్నగిరి అయినా సరే, గుడిమెట్లు అయినా సరే, ఇంకా మన కోల్లూరు పంతులు గారి పొలం అయినా సరే, ఇటు సైడు మన విజయవాడ పక్కన ఇట్లా చాలా చోట్లలో డైమండ్స్కి వెతకడానికి మన ఈ గుడిమెట్లో చూసుకుంటే చాలామంది ఆ ఊర్లో 1000 రూపాయలకి 500కి రూమ్లు వస్తాయి. ఆ రూమ్లు తీసుకొని వాటికి రెంట్ కట్టేసి ఒక నెల నెల రోజులు ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళు ఉండరు, ఆ రూమ్కి రెంట్ కడతానే ఉంటారు. అట్లా ఒక దగ్గర ఆ ఊర్లో 10 నుంచి ఒక 20 మంది రూమ్ రెంట్లు కడతానే ఉంటారు, కానీ వాళ్ళు ఉండరు అక్కడ. ఇప్పుడు ఒకసారి వస్తారు. కాబట్టి గుడిమెట్ల వేరే చోట అయితే ఉండదులే, కానీ గుడిమెట్లు అయితే అన్ని సదుపాయాలు ఉంటాయి. గుడిమెట్లో రూమ్స్ రెంట్కి ఇస్తారు, పర్ డేకి 50 రూపీస్ లాగా. కాబట్టి ఏ రోజు ఆ రోజు పే చేసి ఉంటే అయిపోతుంది. కానీ చాలామంది ఏంటంటే కొంతమంది అసలు వాళ్ళు ఒక 5 lakhs అప్ అయిందని వచ్చి ఇంకో 5 lakhs అప్ చేసుకున్నట్టు ఉంది అక్కడికి వచ్చి. 1 year 2 years, ఒక అన్న అయితే అసలు 3 years నుంచి వచ్చి ఇంటికి పోకుండా ఒకసారి 2 సార్లు వెళ్ళిండంట ఇంటికి. అదే పని ఒక్కడు కూడా దొరకలే. మళ్ళీ ఇంకొకడు నా ఫ్రెండ్ అంటే అక్కడ పరిచయం ఏంలే, వాడికి ఒక 25 డేస్లోనే 3 దొరికినాయి. చిన్న బుడ్డాయి. ఒకటి 12,000కి అమ్మేసిండు, ఒకటేమో 40,000 ఏమో చెప్తుండు, క్యారెట్ హాఫ్ క్యారెట్ ఇవి. కాబట్టి చూసుకొని వెళ్తే బెటర్. పని లేనప్పుడు వెళ్తుండాలి. ఇంకెప్పుడైనా ఎండాకాలం మనకి పొలాలకి ఇట్లా అయిపోయి ఏం పని లేకుండా ఉన్నప్పుడు పోయి నెల ఉన్నా నో ప్రాబ్లం. కానీ మనకి పనులు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వజ్రాల కోసం అన్ని నెలలు అక్కడ ఉండడం వల్ల ఇంకెక్కువ అప్పు అవుతుంది, ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కష్టపడ్డవాడికి దొరికిద్ది, కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండాలి, పని లేనప్పుడే వెళ్ళి వస్తూ ఉండాలి.